షాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 10. ఇప్పుడు మన కథలో థర్డ్ హీరోయిన్ అయిన అదే అంజలి వాళ్ళ సిస్టర్ అమృత గురించి తెలుసుకుందాం. అమృత పెళ్ళై నెల రోజులు అవుతుంది. భర్త అనురాగపు వెల్లువలో తడిసి ముద్దవుతున్న ఆమెకి రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయో అనిపిస్తుంది. ఆమె అత్తవారిది సిరి సంపదలు గల కుటుంబం. బావగారు శ్రీకాంత్, భర్త ప్రభాత్, తండ్రి తమకి అప్పజెప్పిన వ్యాపారాన్ని విస్తృతం చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. శ్రీకాంత్ భార్య విరజ గొప్పింటి అమ్మాయి. డబ్బున్న దాన్ననే అహం, గర్వం ప్రతి పనిలో ఉట్టిపడుతూ ఉంటాయి. పెళ్లికి ముందు తల్లి చేసిన ఉద్బోధ అమృత మనసులో బలంగా నాటుకోవడంతో పుట్టింటి గురించి ఏ సంగతి అత్తవారింట్లో చివరికి భర్తకి కూడా చెప్పకూడదనుకుంది. అత్తగారితో తోటికోడలతో అనవసరానికి మించి ఒక్క మాట మాట్లాడదు. ఆ రోజు సాయంకాలం విరజ అత్తగారి దగ్గరకు వచ్చి కూర్చుంది. నా గాజులు చూడండి అత్తయ్యగారు అంటూ చేతిలో ఉన్న నగలు పెట్టని తెరిచి 4 జతల బంగారు గాజులను చూపించింది. బాగున్నాయమ్మా, ఎప్పుడు చేయించుకున్నావు అని అడిగింది కృష్ణవేణి. మా అమ్మగారు నా బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ గర్వంగా చెప్పింది విరజ. కిందటేడాది బర్త్డేకి పచ్చల సెట్ ఇచ్చారు కదూ అంటూ ఆవిడ కోడలికి ఆమె తల్లి ఇచ్చిన బహుమతిని గుర్తు చేయడానికి కాదు, అమృతకి విరజ అంతస్తేమిటో తెలియచెప్పాలని అంది. అవునండి అంటూ ఆమె నవ్వుల గర్వరేఖ పొడుచుకుంది. అక్క, మీ అమ్మగారు మా పెళ్లికి వచ్చారు కదూ, ఇది వరకు కూడా ఆవిడని చూసిన గుర్తుంది. మీ నేటివ్ ప్లస్ రాజమండ్రియా అంటూ అక్కడే కూర్చున్న అమృత అడిగింది. అవును, బిజినెస్ కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డారు మా నాన్నగారు అంది విరజ. అయితే మీ తాతగారి పేరు శ్రీహరి కదూ, ధనవాయిపేటలో మీరు మా తాతగారి ఇంటి పక్కనే ఉండేవారు. అప్పట్లో మా మేడ పక్కన పెంకుటిల్లు మీది. చిన్నప్పుడు మీ పెరట్లో మల్లెపూలు కోసి మరి ఇద్దరం దండలు గుచ్చేవాళ్ళం గుర్తుందా అని ఉత్సాహంగా అడిగింది అమృత. అమృత పెంకుటిల్లు అని మాట అనగానే విరజ ముఖం విలవిలబోయింది. గుర్తులేదు నాకు అని దిక్కున లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కృష్ణవేణి నవ్వుతూ అంది. అయితే మీరిద్దరు బాల్య స్నేహితులన్నమాట అని. అవును అత్తయ్య గారు అని అంది అమృత. అయితే ఆ డాబా ఇప్పటికే మీ సొంతమేనా అని అడిగింది అత్త. కాదండి, మా బాబాయ్ తనకి ఆ ఇల్లు కావాలని మా నాన్నగారికి వాటాకి విలువ కట్టించి డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో వైజాగ్ లో ఫ్లాట్ కొనుక్కున్నారు మా నాన్నగారు అని అంది అమృత. విరజ అవమానంతో రగిలిపోతుంది. అత్తవారింట్లో తనేమో బంగారం పెట్టుకుని పుట్టినట్టు బిల్లపిస్తుంది. కానీ అమృత తను ఒకప్పుడు పెంకుటిట్లో ఉండేదని నిజాన్ని చెప్పి అత్తగారి ముందు అవమానించింది. ఆ అవమానమా, ఆ పాంచాలి అన్నంత గాఢ ముద్ర వేసింది ఆమెకు మనసులో. ఆ రాత్రి ఇంటికి వచ్చిన శ్రీకాంత్ విరజ ముఖం మామూలుగా లేకపోవడం చూసి అడిగాడు. ఏం అలా ఉన్నావు అని. కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగినదంతా చెప్పింది విరజ. అమృత చెప్పింది నిజమేనా అని అడిగాడు శ్రీకాంత్. అవును, అప్పట్లో మాకు ఆస్తి లేదు. మా నాన్నగారు ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేసేవారు. మా మామయ్య బిజినెస్ స్టార్ట్ చేసి మా నాన్నగారిని పార్ట్నర్ గా జాయిన్ చేసుకునే వరకు మాది మధ్యతరగతి సంసారమే. కానీ ఇప్పుడు మా నాన్నగారు బోలెడంత సంపాదిస్తున్నారు. ఆ మాటకొస్తే మన పెళ్లి నాటికే మేము స్థితిమంతులం. అలాంటి నన్ను నా కాళ్ళ దగ్గర నిలబడడానికి కూడా పనికిరాని అమృత ఎంత మాట అంది అంటూ పళ్ళు కొరుకుతూ అంది. పెంకుటింట్లో ఉండేదానివి అనడం ఒక అప్పటి నీ స్టేటస్ ని ఎత్తి చూపించడం కాదేమో విరజ. వాళ్ళ మేడ పక్కన ఇంట్లో నువ్వు ఉండేదానివి అని గుర్తు చేయడానికేమో అని అన్నాడు శ్రీకాంత్. మేడ పక్కన ఇల్లు అనొచ్చుగా, పెంకుటిల్లు అంటుందా? ఖచ్చితంగా నన్ను మీ అమ్మగారి ముందు అవమానించడానికే అని ముక్కు ఎగబీలుస్తూ అంది. మరునాడు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఉన్నట్టుండి విరజని అడిగాడు ప్రభాత్. ఏం వదినా, అమృత మీ పక్కింటి అమ్మాయి అని ఎప్పుడు చెప్పలేదేం? మీరిద్దరు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళట కదా అని అన్నాడు. ఏమో, ఎవరికి గుర్తు? చిన్నప్పుడు ఎంతో మందితో ఆడుకుంటాం, అందరినీ ఎలా గుర్తు పెట్టుకుంటాం అంటూ పెదవి విరుస్తూ అంది. లోన ఆమె మనసు కుతకుతలాడిపోతుంది. మీ వదిన చిన్నప్పుడు పెంకుటింట్లో ఉండేదని మొగుడుతో కూడా చెప్పిందనమాట. విరజ మనసు దెబ్బతిన్న పులిలా గాండ్రుమంటుంది. అమృతపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంది. సత్య గదిలోకి వచ్చేప్పటికి జయ టేబుల్ దగ్గర కూర్చొని చదువుకుంటుంది. అక్క అని పిలిచింది సత్య. దీక్షగా చదువుకుంటున్న జయ పలకలేదు. అక్క అంటూ బిగ్గరగా పిలిచింది. దాంతో జయ ఎంతగా తుల్లిపడిందంటే ఆమె చేతిలోని పుస్తకం జారి కింద పడింది. ఏమిటే, ఇక్కడే ఉన్నానుగా, ఎందుకలా గావు కేకలు వేస్తున్నావు అంటూ కోపంగా అడిగింది. కింద పడిన పుస్తకాన్ని తీస్తూ ప్రేమంటే ఏమిటక్క అంటూ సత్య స్థిమితంగా ఆమెకు ఎదురుగా కూర్చి లాక్కొని కూర్చుంటూ అడిగింది. జయ తన పొరపాటుగా విందేమో అని అనుకుంది. ఏమిటి అంటూ బ్రుకుటి ముడిచి చూస్తూ అడిగింది మళ్ళీ. ప్రేమంటే ఏమిటి? ప్రేమంటే కలిసి జీవించడం, కలిసి మరణించడం, అతని కోసమే జీవించి అతని కోసమే మరణించాలన్న ఆర్పణ. నా ఊహల్లో అతను, ఊపిరిలో అతను, నా శరీరాన్ని వదిలి అతని శరీరంలో పరకాయ ప్రవేశం చేసి
మా ఇరువురి ఆత్మలు ఒకే శరీరంలో కలిసి జీవించాలని తపన అని అంటూ ట్రాన్స్ లో ఉన్నట్టు చెబుతుంది జయ. ఆమె కళ్ళు అరమోడుపులై చూస్తూ ఉన్నాయి. పెదవులపై మధుర మనోజ్ఞమైన మందహాసం నటిస్తుంది. సత్య కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఆమె చెప్పడం పూర్తయ్యాక అడిగింది, అయితే నువ్వెవరినైనా ప్రేమించవక్క అని. దాంతో జయ ఉలిక్కిపడింది. ఏయ్, ఏమిటా పిచ్చి ప్రశ్న అని కసిరింది. నేను ప్రేమంటే ఏమిటని అడిగిన దానికి ప్రేమని నువ్వు ఫీల్ అవుతున్నట్లు చెబుతుంటే అని అంది సత్య. నా మాట సరే, నువ్వెందుకు అడిగావు? ప్రేమంటే ఏమిటో ఎందుకు తెలుసుకోవాలనుకుంటావు అంది జయ. ఆమెకి ఉత్కల గురించి చెప్పాలనిపించింది, కానీ పేరు చెప్పకుండా అంది. మా క్లాస్ లో ఒక అమ్మాయిని 3 అబ్బాయిలు ప్రేమించారు. ముగ్గురా అంటూ నోరు తెరిచింది జయ. అవును, ఇద్దరిని ఆ అమ్మాయి కాదంటుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు కాబట్టి. మూడో అబ్బాయి అయితే ఎమ్మెల్యే అనుచర గలంలో ముఖ్యుడి కొడుకు. అతను ప్రేమిస్తున్నానంటూ అతను ఈ అమ్మాయికి సెల్ ఫోన్ కి మెసేజ్లు పంపుతున్నాడు. ఆమె మనసులో ఏముందో తెలియదు కానీ తన ఉద్దేశాన్ని మాత్రం బయట పెట్టింది. మనకంటే అన్ని విధాల ఎక్కువ స్థాయిలో ఉన్నవాడిని ప్రేమిస్తే లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అని అంటుంది. అది నిజంగా ప్రేమేనా అని అడిగింది సత్య. అయితే అది ఖచ్చితంగా కాదు. అసలు ప్రేమ అంటూ జయ చెప్పేది పూర్తి కాకుండానే శకుంతల గది దగ్గరికి వచ్చి పిలిచింది. సత్య, జయ, కాఫీ తాగకుండా గదిలో కూర్చున్నారేమిటే అని. దాంతో వస్తున్నామంటూ ఇద్దరు బయటకి వచ్చారు. ఇవాళ కార్తీక పౌర్ణమి, నేను ఉపవాసం ఉంటున్నాను. ముందుగా స్నానం చేసి పూజ చేసుకోవాలి. రాత్రికి వంట నువ్వు చేస్తావా జయ అంటూ శకుంతల అడిగింది. అలాగే మిన్నమ్మ అంటూ జయ కాఫీ తాగుతూ పెరటి అడుగు మీద కూర్చుంది. ఎదురుగా తల్లి అస్పష్టంగా మంత్రాలు చదువుతూ నూతిలో నీళ్లు తోడుకొని తల స్నానం చేయడం కనిపిస్తుంది. ఇంత మడి ఆచారం పాటించే ఆవిడకి అన్య కులస్తుడిని ప్రేమిస్తుందని తెలిస్తే గుండె ఆగిపోతుంది ఏమో. అతని గురించి తల్లికి తండ్రికి చెప్పాలనుకుని ఎందుకు చెప్పలేకపోతుంది? ఎన్నాళ్ళు ఈ విషయాన్ని గుట్టుగా దాస్తుంది? స్పెషల్ క్లాసులు ఉన్నాయని నెపంతో ఆదివారం ఇంట్లోంచి బయటపడి అతడి రూమ్ కి వెళ్తుంది. అందమైన అబద్ధాలతో తల్లిని తండ్రిని దారుణంగా వంచిస్తుంది. జయ కళ్ళు పశ్చాత్తాపంతో తడి అవుతున్నాయి. ఏమిటి ఇంకా అలాగే కూర్చున్నావు? పెందరాలే వంట కాని, చదువులో పడితే తిల్లు తిప్పలు గుర్తుండవు అంటూ తల్లి హెచ్చరికతో చల్లారిన కాఫీని ఒక్క గుక్కలో తాగి గ్లాస్ అవతల పెట్టి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టింది. మరి ఇంతకీ ఎవరిని ప్రేమిస్తుంది జయ? ఆమె ప్రేమే విషయం ఇంట్లో తెలిస్తే ఏం జరగబోతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి.